నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి నిరుదుల వరదైతే పారిందని చెప్పొచ్చు. సుమారు 9,151 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రైల్వేస్కి అయితే కేటాయించారు. వాటిని వేటికి ఖర్చు చేయబోతున్నారో ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. కేంద్ర రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అయితే 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను 9,151 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం 2,047 కోట్ల రూపాయలను అయితే ఈ కొత్త రైల్వే లైన్కి అయితే కేటాయించింది. ఈ అమరావతి రైల్వే లైన్ వచ్చేసి మొత్తం 56 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైల్వే లైన్ అభివృద్ధి చేయడం కోసం ఈ 2,049 కోట్ల రూపాయలను అయితే ఖర్చు చేయనున్నారు. ఈ మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నట్లు ఈ యొక్క ప్రాజెక్టు వ్యయము ఇంత పెద్ద మొత్తంలో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కొంత వెనుకబడిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రంగా గుర్తించింది కేంద్రం ఈ ఏడాది. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి గతంలో ఎప్పుడు రానన్నటువంటి నిధులు ఈ ఏడాది కేటాయించారు. 2019-14లో వచ్చేసి రాష్ట్రానికి సగటున 886 కోట్ల రూపాయలను అయితే కేటాయిస్తే, మోదీ ప్రభుత్వంలో విడతల వారీగా ఆంధ్రప్రదేశ్కి ఈ ఏడాది ఒక్క ఏడాది 3,150 కోట్లు కేటాయించడం ఈ యూపీఏ హయాంలో ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అంటే ఏడాదికి సగటున వచ్చేసి 72 కిలోమీటర్ల లైన్ నిర్మాణం ఇది జరిగితే, మోదీ ప్రభుత్వం వచ్చాక 150 కిలోమీటర్లు జరిగిందని మనం అంచనా వేయచ్చు. రాష్ట్రంలో రైల్వే లైను విద్యుదీకరణ దాదాపు 100% పూర్తయింది. ప్రస్తుతం ఏపీలో వచ్చేసి 73,743 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అలాగే అమృత్ పథకం కింద 73 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. అలాగే గత ఏడాది వచ్చేసి 713 ఫ్లైఓవర్లను అండర్ పాస్లను అయితే నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 38,382 కోట్ల విలువైనటువంటి 1,135 కిలోమీటర్లు కొత్త లైన్లు 17 కొత్త లైన్లు అయితే నిర్మాణం సాగుతుంది. వీటిని పూర్తి చేసినట్లు ఈ యొక్క కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ అయితే తెలియజేశారు. అట్లాగే అమరావతి రైల్వే లైన్కి సంబంధించినటువంటి ఈ యొక్క డిపిఆర్ రిపోర్టును కూడా కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపినట్లు తెలియజేశారు. ఇటీవల నీతి ఆయోగ్ ఆమోద ముద్ర కూడా వేసిందన్నారు. తదుపరి దశ అనుమతులకు కొంత సమయం పడుతుందని, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పురోగతి బాగుందన్నారు. అలాగే ఈ లైను ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణానది మీదుగా అమరావతి స్టేషన్ నుంచి నంబూరు వరకు వెళ్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక రైల్వే జోన్ స్థలంగాని ఇస్తే వెంటనే నిర్మాణం చేపడతామని కేంద్రం కూడా చెప్పింది. విశాఖపట్నం కేంద్రంగా తలపెట్టినటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోను ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కొత్తగా వేరే చోట స్థలం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కేంద్రం కోరింది. ఈ మేరకు మంత్రి కూడా సూచించడం జరిగింది. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం చూపినటువంటి భూమి చెరువు వంపులో ఉండడం వల్ల ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించాలని పాత ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే ఆ కేంద్రం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా స్థలాన్ని కనుక చూపిస్తే ఇది వెంటనే పూర్తి చేస్తామని కూడా ఆయన తెలియజేయడం అయితే జరిగింది. అయితే రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ వ్యయం పంచుకునే అంశం దిశ ఈ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉందని, అయితే దీంతోపాటు భూసేకరణ సమస్య గురించి కూడా ఉందని, ఇది ముఖ్యమంత్రితో మాట్లాడతానని కేంద్రం ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రైల్వే పరంగా చాలా అభివృద్ధి పనులు జరగబోతున్నాయన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ విస్తరణ గురించి ఆయన వివరించాడు. ఈ ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైందని, అమృత భారత్ స్టేషన్లో దీన్ని ఆధునీకరించి మాస్టర్ ప్లానింగ్ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. దేశంలో అత్యధిక రద్దీ ఉండేటువంటి స్టేషన్లో ఒకటైనటువంటి విజయవాడ వచ్చే 50 ఏళ్ల కాలాన్ని సమీపంలో ఉన్నటువంటి అమరావతిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని ఈ మేరకు ఆయన తెలియజేశారు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.